వెల్కమ్ టు టౌన్ 24 న్యూస్. నిడదవోలు నియోజకవర్గం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో ఉన్న రెవరెండ్ పి ఒబేద్యా గారి మందిరంలో నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాలు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండల పాస్టర్స్ అందరూ కలిసి జేఏసీ ఉమ్మడి కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా రెవరెండ్ ఎస్ ప్రసన్న కుమార్, అధ్యక్షులుగా ఒబేద్యా, ఉపాధ్యక్షులు రవికుమార్, సెక్రటరీ సుధాకర్, జాయింట్ సెక్రటరీ యు చిన్నరాజు, ట్రెజరర్ మనోహరం, జాయింట్ ట్రెజరర్ బి సామ్యుయల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన వివిధ మండలాల పాస్టర్స్ మాట్లాడుతూ నేటి దినాల్లో క్రైస్తవుల పక్షాన నిలబడి మాట్లాడడానికి ప్రభుత్వంకు, క్రైస్తవ సమాజానికి ఈ కమిటీ ఒక వారధిలా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. చివరిగా జేఏసీ అధ్యక్షులు పి ఒబేద్యా గారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పాస్టర్స్ పక్షాన నిలబడి వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావలసిన అందించుటకు ఈ జేఏసీ ముందు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ఆయా ప్రాంతాల నుంచి దైవజనులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ జరిపించాలని అనుకున్నప్పుడు అది కూడా లేట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నిడదవోలులో ఉన్నటువంటి కొంతమంది దైవజనులు ఈ ఫెలోషిప్ ఇది జేఏసీ ముందుకెళ్ళలేదు, కనుక దీనిలో ఉన్నటువంటి లీడర్షిప్ను మార్చాలి. లీడర్షిప్ మార్చి కొత్త బోర్డు మన కమిటీని ఏర్పాటు చేయాలని అన్నప్పుడు మరి పాత కమిటీలో ఉన్నటువంటి వారికి విషయాలు తెలియజేశారు. మరి వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, అసలు దీన్ని ఏం చేద్దాం ఏంటనేటువంటి దాన్ని కూడా వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు. కనుక వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు కనుక దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి మరి కలిసి వచ్చే ఫెలోషిప్లతో దీన్ని రాబోయే రోజుల్లో చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో మరి నడుము కట్టి బిగించి ముందుకు కొనసాగం. అలాగే నిడదవోలులో ఉన్నటువంటి చాలా పెద్ద సేవకులు కలిసి మరి జేఏసీ ఏర్పాటు చేస్తున్నామన్నప్పుడు చాలా సంతోషించారు. నిజమే 1 year 1.5 year అవుతుంది అది ఏర్పాటు చేసి, అసలు ఏమి ఎక్కడుందో ఏంటో కూడా తెలియని పరిస్థితి అది చాలా సంతోషం ఏర్పాటు చేయడం అన్నప్పుడు మరి మేము రవికుమార్ గారు, ఒబేద్యా గారు అందరూ కూడా కలిసి, అలాగే పెరవలి మండలంలో ఉన్నటువంటి ఆల్రెడీ పెరవలి మండలంలో నవీన్ కుమార్ గారు, ఉండ్రాజవరం మండలంలో సారుండజ్ గారు వాళ్ళు ఆల్రెడీ జేఏసీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సభ్యులుగా అన్ని విషయాల్లో ప్రోత్సహించుట, దైవజనులకు సంఘాలకు లేని సమస్యలపై పోరాడుట, దైవజనుల ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు కొంత ఆర్థిక సహాయం అందించుట, యవనస్తుల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రోత్సహించుట, శ్రేయ సమాజంలో ప్రార్థనా బృందములను బలపరచుట, స్వార్థ దర్యాప్తు ద్వారా దైవజనులను సంఘాలను ప్రోత్సహించుట, ప్రపంచ దేశాల కొరకు, దైవజనుల కొరకు, సంఘాల కొరకు కలిసి ప్రార్థించుట అనే ఒక 7 యాక్టివిటీస్ పెట్టి రమారాన్ని సంవత్సరంన్నర క్రిందటి నుంచి మేము ఈ కొత్తపేట నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణలో మరియు అనేక రాష్ట్రాల్లో జేఏసీ అని ఏర్పాటు చేసి జాన్ మన్యం గారు వాళ్ళతో పాటు మన కమిటీ వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేటి పరిస్థితుల్లో జేఏసీ అనేది అవసరం అని చెప్పి మేము వాళ్ళతో వెళ్ళిపోయాం. మేము సొంతంగా ఏమి ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అంటే మేము పెట్టుకోలేదు. రీజన్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళతో కలిసి మనకు కొనసాగిపోతే బాగుంటుంది అని సదుద్దేశంతో రిజిస్ట్రేషన్ విషయంలో ఎవరికి యాక్టివిటీస్ అయితే మేము ఇలా చేసుకుంటూ వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత సేవకుల్ని బలోపేతం చేయడంలో ఒక అడుగు ముందుకు పడ్డారు. దేవునికి కారణంతో ఈరోజు హడావిడిగా కాకుండా ప్రతి నెల దీని గురించినటువంటి సమావేశం జరుపుకుంటూ ఆయా దైవజనులను మనము వారి యొక్క యోగక్షేమం తెలుసుకుంటూ వారికి ఏదైనా పరిస్థితులను అంటే ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు కావచ్చు, వారి కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఏదైనా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా సపోర్ట్గా వారికి ఉంటూ ప్రార్థనా సహకారాన్ని అందిస్తూ ఇలా ముందుకి కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఇది విజయవంతంగా అన్నిటి ముఖ్యం. మళ్ళా సుధాకర్ అని చెప్పినట్టుగా ప్రార్థన లేకుండా ఏది మేము గమనించాము మా మండలాల్లో, మా నియోజకవర్గంలో. ఎందుకంటే ఫెలోషిప్లు కూడా ఉన్నాయి, కానీ ఫెలోషిప్లు ఎలా ఉంటున్నాయంటే పరిధులు తీసుకుని ఈ మండలం వరకే మాది, ఈ పరిధి వరకు మాది, వీరు మా ఫెలోషిప్ కాదు, వీరు మా ఫెలోషిప్ కాదని పక్కకు తప్పించుకునేలా ఉన్నాయి. అలాగే ఫెలోషిప్లో చాలామంది చెప్పే విషయం ఏంటంటే మొదటగా మనం ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు అంటారు తప్ప
మ్యాక్సిమం యాక్షన్ తీసుకునే విధంగా చాలామంది కనిపించట్లేదు. ఆ కారణంతో ఈ జేఏసీ అనేటువంటిది ఎక్కువగా పనిచేస్తూ ఉంది. ఇది ఏపీ, తెలంగాణ స్టేట్ కమిటీ కూడా రిజిస్ట్రేషన్ జరిపించాలని అనుకున్నప్పుడు అది కూడా లేట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నిడదవోలులో ఉన్నటువంటి కొంతమంది దైవజనులు ఈ ఫెలోషిప్ ఇది జేఏసీ ముందుకెళ్తలేదు, ఇది కనుక దీనిలో ఉన్నటువంటి లీడర్షిప్ను మార్చాలి, లీడర్షిప్ మార్చి కొత్త బోర్డు మన కమిటీని ఏర్పాటు చేయాలని అన్నప్పుడు మరి పాత కమిటీలో ఉన్నటువంటి వారికి విషయాలు తెలియజేశారు. మరి వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, అసలు దీన్ని ఏం చేద్దాం ఏంటనేటువంటి దాన్ని కూడా వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు. కనుక వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు కనుక దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి మరి కలిసి వచ్చే ఫెలోషిప్లతో దీన్ని రాబోయే రోజుల్లో చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో మరి నడుము కట్టి దిగించి ముందుకు కొనసాగాం.